మిమ్మల్ని ఇంద్రజ గారు హాయ్. నాతో మాట్లాడనక్కర్లేదు. ఏ మొన్న సినిమాకి వెళ్ళావు, నన్ను తీసుకెళ్ళావా? మేడం అది హారర్ సినిమా అన్నారు, చిన్న పిల్లలు నాట్ అలౌడ్. సర్లే పోనీ, మొన్న దుబాయ్కి వెళ్ళావు, అప్పుడేం తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. మేడం మేము దుబాయ్ బంగారం ఇక్కడ తీసుకొని రావచ్చు, కానీ ఇక్కడ బంగారం అక్కడ తీసుకొని వెళ్తే దాచుకుంటారు. సరే మేడం, ఇక్కడ ఎవరు లేరు, మనం ఎందుకు వచ్చాం? ఈ రోజు ఈవెంట్ ఏం లేదు, ఇక్కడ ఒక పగ తీర్చుకోవడానికి కోసం వచ్చాను. మేడం ఈవెంట్లకే డబ్బులు రావట్లేదు, మరి ఫ్రీగా ఈ పగలు రాత్రి ఎందుకు మనకి? వామ్మో, అది పగ మా పగలు కాదు, రివెంజ్ తీసుకోవడానికి. ఓహో, అయితే పిలవండి. అది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఆయన్ని పిలిపించి ఈ రోజు ఈ డన్ లో బంధించి గట్టిగా వార్నింగ్ ఇస్తే గాని దారిలోకి రారు. శుభమాని శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే అపశకునం ఫస్ట్. ఏంటి అపశకునం అంటున్నారు? మేము రాళ్లు పెట్టుకుంటే బంగారం అయిపోతుంది తెలుసా, ముళ్ళుని పట్టుకుంటే మాణిక్యం అయిపోతుంది. నేను మిమ్మల్ని పట్టుకుంటే గొడవ అయిపోతుంది, ఏం చేద్దాం ఇప్పుడు? ఇవి తగ్గించడానికే పిలిచింది. సర్లే, ఇంతకీ మీరు ముందెందుకు వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ముందుంచి నడిపించడానికి. మీరిద్దరే ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తారు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీని ముందు నడిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారని ఇంతకు నన్ను ఎందుకు పిలిచారు? రెండు తగిలిద్దామని. ఇంకేం తగులుకోండి. తగిలించడం అంటే ఇది. ఈ తగిలించడం నాకు తెలియలేదండి బాబు. సరే తగిలిద్దాం అంటే మీ ఇద్దరు తగులుకుంటారేమో అనుకున్నాను. ఈ మధ్య మీ ఎక్స్ట్రా ఎక్కువైందంట, తగ్గించుకోండి. ఈ మధ్య నీ ఎక్స్ట్రా ఒకటి తగ్గిందంట కదా. ఈ రోజు మేమిచ్చే వార్నింగ్ కి నువ్వు మూర్చొచ్చి పడిపోతా తెలుసా. రష్మి, నీళ్లు జల్లి లేపు. ఎందుకు ముందే నీళ్లు చల్లుకోండి, ఆటోమేటిక్ గా మూర్చొచ్చి పడిపోతా నేను. ఏంటి ఇలా చిన్న వాళ్ళ మీద పంచులేసి జడ్జిలా ఫీల్ అయిపోతున్నారా? ఎవరన్నారు చిన్న వాళ్ళ మీద పంచులేసి జడ్జిలా ఫీల్ అవుతానని? నేను పంచులేసేదే జడ్జిల మీద, తెలీదా మీకు? బా, ఒక్క చిన్న పాయింట్ దొరికితే చాలు ఈయన్ని మనం ఆడుకోవచ్చు తెలుసా. ఏమైందిరా, మమ్మీ తప్పిపోయిందా? ఎవరు వెళ్ళాలో మీ మమ్మీ? ఇట్రా. అదేంటి దగ్గర ఏదో ఒక పేపర్ కూడా ఉంది. పేపర్ కాదు, ఫోటో, మన ఆతగారిది. ఇది ఎవరు నాన్న? రష్మి చూసావా, నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు ఈయన దొరుకుతారని. ఏంటి ఇప్పుడు వాడు నా కొడుకని మీరు నమ్ముతున్నారా? అవును. సరే, అమ్మని తెస్తారండి ఎవరు? హలో, అది మీరే చెప్పాలి. వాడెవడో వచ్చి ఫోటో తీసుకొని వస్తే నన్ను నాన్నని ఫిక్స్ అయిపోతారు మీరు. పిల్లలు అబద్ధాలు చెప్పరు. నాన్న అన్నాడు. ఎల్లు నాన్న సంఖ్య నాన్న దగ్గరికి ఎల్లు పట్టుకో. అంతే, పట్టుకో. అడుగు, అమ్మ కావాలి అని అడుగు. అమ్మ నాకు కావాలరా. అరే, నీకు మ్యాజిక్ వచ్చా? రాదు కదా, అలా అయితే కాదులే. నీకు డాన్స్ వచ్చా? ఒక మూమెంట్ చెయ్యి. ఇదిగో ఇదొక్కటి చాలు ఆదిగారు కొడుకని చెప్పడానికి. వాడు ఏ టీవీలోనో చూసుంటాడు, వేసుంటాడు. అలాంటివి ఏం జరగవు, ఇది DNA టెస్ట్ ప్రూఫ్, మీ కొడుకే. వాడు నా కొడుకు కాదు, వాడికి నాకు సంబంధం లేదు. రష్మి, ఈ రోజు మనం ఈ చిన్న పసిపాపకి న్యాయం చేయాలి. వీడే ఈయన కొడుకు అని మనం తేల్చాలి. వాడు నా కొడుకుని మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తే అది చేస్తా. వీడు మీ కొడుకు కాదని మీరు ప్రూవ్ చేయాలి. రష్మి, ఈయనతో మాట్లాడి మన వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళ ముందు పెట్టి ఈ విషయం ఏంటో తేల్చేద్దాం. సరే, పిలవండి. అవునని మీరు ప్రూవ్ చేయండి, కాదని నేను ప్రూవ్ చేస్తా. మొత్తం తేల్చేద్దాం. ప్రస్తుతానికి మీరు అక్కడ వెళ్ళండి, నేను ఇక్కడ చూసుకుంటా. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు వచ్చేయండి. నరేష్, ఇట్రా. ఏమైంది? అక్కడ చిన్న పిల్లడు ఉన్నాడు కదా, తీసుకొని రావాడిని. ఎవడు? అది గడుకు. వాడు నా కొడుకు అంటారా వీళ్ళు అంటున్నారు. భగవంతుడా, అన్నంత పనే చేసావు కదరా. వద్దురా అన్న, విన్నావా? నువ్వు నాతోనే ఉంటావు కదరా, వాడు నా కొడుక. నీతో ఉన్నా, నువ్వెప్పుడు నాతో ఉన్నావురా? నువ్వు ఈ నా తెస్తున్నాడంటే ఖచ్చితంగా ఒక 3 ఏళ్ళ బ్యాక్ అయ్యాడు. నాన్న, ఒక్కసారి నవ్వు. సేమ్ దొంగ. నరేష్, ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది. అన్ని డాన్స్ చేయమని చెప్పు. డాన్స్. సేమ్ స్టెప్.
అనిపించట్లేదురా. వాడు సూపర్ రా అన్నాడని నువ్వు కొట్టేస్తావరా? కాదురా, మరీ టూ మచ్ కాకపోతే అలా కనౌస్ వదిలేస్తావా? ఒరే ఎప్పుడు మాట్లాడినోడు కూడా నిన్ను మాట్లాడుతున్నాడు కదా. అరే ఇది కరెక్ట్ కాదురా. వాళ్ళ అమ్మ నాకు సంబంధం లేదురా బాబు. అవునా? ఒక్క నిమిషం. మీ డాడీ ఎవరమ్మా? నువ్వు టెన్షన్ పడతావు, నువ్వు అమ్మని ప్రూవ్ చేద్దామని. ఇప్పుడు వాడు పండులా ఉన్నాడు, నువ్వు దిండులా ఉన్నావు. ఇలాంటి ఏం ప్లాన్ చేయకు నువ్వు. ఇలా కని వదిలేస్తావా? నీలాంటి ఊరికే వదిలిపెట్టకూడదురా. గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. నువ్వే కూసి మళ్ళీ నీ మీదే ఊరేగించటమా ఏంటిది? ఎంత బాగున్నావురా నాయనమ్మ ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల్ని కనాలంటే ఇప్పుడు వస్తున్నాం. ఏంటి ఇప్పుడు నువ్వు కనే ప్లాన్ ఏమన్నా చేసావేంటి? అసలు నేను కనడం ఏంట్రా? ఈ పిల్లాన్ని పట్టుకొని నా కొడుకు కాదంటావా? ఇంత పొట్టేసుకొని కన్నావు. ఈ పొట్టలో నుంచి వచ్చినాడేవాడు. మీరన్నా ఎక్కడో కన్నారంటున్నాడు. అదేంట్రా నేనే కన్నానంటది. మీరెవ్వరో కాదు. ఇదిగో వీళ్ళందరూ నన్ను నమ్ముతారు. అస్సలు నమ్మను. ఆడవాళ్ళ వైపు చూసి నీ కళ్ళుని పీకేస్తా, ఆడవాళ్ళని గోర్లు తీసేస్తా. ముందా గుట్కా ఊసేయ. మొహం ఏంటి అలా ఉంది? వీడు నీచుడండి, పాపిస్తాడు. మన హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వద్దు నేను నల్లగా ఉంటా, మన ఇద్దరికి సెట్ అవుదన్న. లైట్ ఆపితే ఎవరైనా ఐశ్వర్యరాయ్ లాగే ఉంటాడన్నాడు. వీళ్ళందరు తిట్టడంలో అస్సలు తప్పులేదు. ఆది ఎంత తిరుగుబోతంటే అసలు నేను పబ్కి వెళ్దామంటే కుదరట్లేదు, డిస్కోకి వెళ్దామంటే వెళ్ళనివ్వట్లేదు. ఏమే నన్ను తిరిగిపోతా, నువ్వు తిరిగేవన్నీ చెప్తావేంటి? అవన్నీ తిరిగి నీతోనే కదా. ఆది ఇలాంటి వాడే. ఎందుకో చెప్పాలా? మొన్న రోడ్డు మీద కారు ఆగింది. ఆ కారు ఊగుతుంది. ఆగింది చెప్పావు, ఊగింది చెప్పావు. అందులో ఉందో నువ్వని చెప్పవే. ఆది గారు, ప్రస్తుతానికైతే ఎవ్వరు మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. అందరూ వీడు మీ కొడుకేని అంటున్నారు కాబట్టి నేను కాదన- అందరూ ఒకవైపు, మీరు ఒకవైపు. ఓకే, మీరు మీ పాయింట్ ప్రూవ్ చేసుకోండి, వీళ్ళు వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకుంటారు. ప్రూవ్ చేస్తా. నాకు నరేష్ గారు ఉన్నాడు. అరే సండే ఇట్రారా. సండేనా? ఆది సండే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సిగ్గు లేదురా నీకు? బుద్ధి లేదురా నీకు? అరే నా అంత ఫేమ్ లేకపోతే ఇంత చేసినావు, నా అంత ఫేమ్ ఉంటే ఇంకెంత చేస్తావు నువ్వు? అరే నీతో కోఆర్టిస్ట్ ఎలా చెప్పుకోవాలరా నేను అసలు? నువ్వు 90 వేసొచ్చావురా. ఒక పని చేయరా, బయటికి వెళ్ళినప్పుడు సందీప్ నా ఫ్రెండ్ అని ఎవరికి చెప్పుకోకరా ప్లీజ్. అరే జిత్తుగన్న బెస్ట్ అయినా ఇప్పటికి చెప్పుకోకరా నువ్వు. మీరిద్దరు ఎపిసోడ్ అయిపోయింది. నాకు కూడా నా దగ్గరే ఉన్నాడు. చెప్ప